మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. పరీక్షకు వెళ్తున్న అక్క తమ్ముడిని తండ్రి సోదరుడు అతడి కొడుకు కలిసి చంపేశారు. ఈ ఘటన సిహోర్ జిల్లా ధర్మపురి గ్రామంలో శుక్రవారం ఉదయం 7:30 గంటలకు జరిగిందన్నమాట. మృతులను సుశీల్, కుల్దీప్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఉదయం తమ హాల్ టికెట్లు తీసుకొని పరీక్షా కేంద్రానికి బయలుదేరారన్నమాట. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న వారి తండ్రి సోదరుడు హరిసింగ్, అతడి కొడుకు కలిసి దాడి చేశారు. సో రోడ్డుపై ఇద్దరిని అడ్డగించి తలపై ఇతర శరీర భాగాలపై పెద్ద కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో శీతల్, కుల్దీప్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం జరిగింది. దీంతో ఇద్దరు ఘటన జరిగిన స్థలంలోనే పడిపోయి కొద్దిసేపటికే మరణించారు. స్థానికులు వైద్య సహాయం కోసం ఎదురు చూసేలోపే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుల ఇంటి దగ్గరలోనే ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే జరిగింది. సో హత్య చేసిన తర్వాత నిందితులు ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న సిద్దిక్‌గంజ్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మృతదేహాల్ని పోస్ట్‌మార్టం కోసం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. తమ పిల్లల హత్యపై తండ్రి జగదీష్ స్పందించారు. ఆస్తి వివాదం నేపథ్యంలోనే నిందితులు ఈ హత్య చేశారని ఆరోపించారు. సో తమకు సోదరుడి కుటుంబానికి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని చెప్పారాయన. సో ఇంత దారుణానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూశారు కదా! ఆస్తి కోసం సొంత కుటుంబం అంటే అన్నదమ్ముల మధ్య ఈ విభేదాలు పెరిగి సొంత అన్న కొడుకు అదేవిధంగా కూతుర్ని చంపేశారంటే నేటి సమాజం ఏ విధంగా తయారయ్యిందో డబ్బు కోసం మీరే ఆలోచించండి. ఇటువంటి విషయాలు మీకు కూడా జరగొచ్చు. మీ కుటుంబాల్లో కూడా ఇటువంటి తగాదాలు రావచ్చు. మీ కుటుంబాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉండొచ్చు. కానీ ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిపోతున్నారంటే మీరు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈ వీడియో రూపంగా అయితే నేను అదే చెప్పబోతున్నాను. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.